అంట పరిశుద్ధపరచుకోవాలి. ఆనాడే యెహోషువతో చెప్పిన మాటే మరలా పౌలు భక్తుడు సంఘానికి ఉటంకిస్తూ చెప్తూ ఉన్నారు. వాగ్దానాలు మనకున్నవి, వాటిని పొందునట్లుగా స్వతంత్రించుకొనున్నట్లుగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధతను భయముతో సంపూర్తి చేసుకోవాలి. నిర్లక్ష్యం చేయడానికి కుదరదు. భయం కలిగి ఉండాలి అని తీవ్రముగా దైవజనులు హెచ్చరిస్తూ ఉన్నారు. భయముతో ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవలసిన అవసరత ఉన్నది. పవిత్రపరచుకోవాలి. ఆత్మకు శరీరమునకు కలిగిన కల్మషాన్ని మనము కడిగి వేసుకోవాలి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉండగా సీరియస్గా తీసుకుందాం. ఖచ్చితంగా పరిశుద్ధపరచబడుటకు ప్రతిదినం ఆయన సన్నిధిలో మనం బ్రతుకుదాం. పరిశుద్ధపరచబడుటకై ఈ 7 విషయాలను మనసులో పెట్టుకొని అన్నీ చేయుటకై అభ్యాసము చేద్దాం. అలా చేయటం వలన మనము అద్భుతాలను మన జీవితంలో చూస్తాం. ఎలాంటి అద్భుతాలు అంటే ఇక అవి లెక్కలేనన్న అద్భుతాలు. పరిశోధింపజాలని మహత్తైన కార్యములను ఆయన చేస్తాడు. మీరు